మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మేము ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని పిలిచే ఒక సాధారణ పరిస్థితి గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూసి మేము చెప్పే జీఈఆర్డి మొదలైన వాటికి కారణాలు, లక్షణాలు, చికిత్స ఎంపిక గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్, జీఈఆర్డి అంటే ఏమిటి మరియు దాని లక్షణాలను ముందుగానే గుర్తించడం ఎందుకు ముఖ్యమో ఇప్పుడు మనం అర్థం చేసుకోవడం మనం ప్రారంభిద్దాం. జీఈఆర్డి అనేది దీర్ఘకాలిక జీర్ణ రుగ్మత అంటే డైజెస్టివ్ డిజార్డర్ అన్నమాట. ఇది కడుపు ద్వారా చికాకు మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే అప్పుడప్పుడు గుండెల్లో మంటలా కాకుండా జీఈఆర్డి తరచుగా సంభవిస్తూ ఉంటుంది మరియు చికిత్స చేయకుండా వదిలేస్తే మాత్రం తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. లోయర్ ఈసోఫేజియల్ స్ప్లించర్ ఎలిఎస్ అన్నవాహిక అంటే ఈసోఫేగస్ మన కడుపు యొక్క జంక్షన్ వద్ద కండరాల వలయం సాధారణంగా యాసిడ్ రిఫ్లెక్షన్ను నిరోధిస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుందన్నమాట. అయినప్పటికీ లోయర్ ఈసోఫేజియల్ స్ప్లించర్ బలహీనపడినప్పుడు లేదా అసాధారణంగా సడలించినప్పుడు కడుపులో ఆమ్లం అన్నవాహికలోకి తిరిగి ప్రవహిస్తుంది. ఇది జీఈఆర్డి లక్షణాలకు దారితీస్తుంది. జీఈఆర్డి యొక్క లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యం. కొన్ని సాధారణ లక్షణాలు ఇప్పుడు చూద్దాం. గుండెల్లో మంట. అయితే ఈ గుండెలో మంట అనేది ఎప్పుడు వస్తుందంటే ఛాతీలో మంటలాగా అనిపించడం, తరచుగా తినడం లేదా పడుకున్న తర్వాత మనకు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మరి రీగర్గిడేషన్ అంటే ఇది పుల్లని లేదా చేదు రుచి యాసిడ్ గొంతులో లేదా నోటికి తిరిగి వస్తూ ఉంటుందన్నమాట. అయితే మింగడం కష్టంగా ఉండడం, గొంతులో ఆహారం అంటుకున్నట్లు అనిపించడం, గుండెపోటును అనుకరించే అసౌకర్యం లేదా నొప్పి, దీన్నే ఛాతీ నొప్పి అంటాం. అయితే జీఈఆర్డి ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే విధమైన లక్షణాలను అనుభవించరని గమనించడం ముఖ్యం. అవి వ్యక్తి నుండి వ్యక్తికి తీవ్రతలో మారవచ్చు. అలాగే జీఈఆర్డి అభివృద్ధికి అనేక అంశాలు మనకు దోహదం చేస్తాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒబేసిటీ అంటే అధిక బరువు పొత్తికడుపుపై ఒత్తిడిని పెంచుతుంది. ఇది యాసిడ్ రిఫ్లెక్స్కు దారితీస్తుంది. అన్హెల్దీ డైట్, కొవ్వు లేదా మసాలా ఆహారాలు తినడం దానివల్ల జీఈఆర్డి లక్షణాలను ప్రేరేపిస్తుంది. నెక్స్ట్, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, దీనివల్ల కూడా మనకు ధూమపానం మరియు అధిక మద్యపానం రెండు లోయర్ ఈసోఫేజియల్ స్ప్లించర్ ఎలిఎస్ని సడలించడం ద్వారా జీఈఆర్డి లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి. చికిత్స ఎంపిక చేసుకునే విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీఈఆర్డిని నిర్వహించడం అనేది సాధారణంగా జీవనశైలి మార్పులు, మందులు మరియు మరికొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సల కలయికను కలిగి ఉంటుంది. ఇక్కడ కొన్ని సాధారణ చికిత్స ఎంపికలు ఉంటాయి. జీవనశైలి మార్పుల గురించి చూసుకున్నట్టయితే మంచం యొక్క తలని పైకి లేపడం, నిద్ర వేళకు ముందు పెద్ద భోజనాన్ని నివారించడం మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. శస్త్రచికిత్స తీవ్రమైన సందర్భాల్లో లేదా ఇతర చికిత్సలు విఫలమైనప్పుడు లోయర్ ఎసోఫేగల్ స్పించర్ అంటే ఎలిఎస్ను బలోపేతం చేయడానికి మరియు యాసిడ్ రిఫ్లక్స్ను నివారించడానికి, అలాగే ఫండ్ అప్లికేషన్ అనేది కడుపులోని యాసిడ్ రిఫ్లెక్షన్ చికిత్సకు ఉపయోగించే శస్త్రచికిత్స ప్రక్రియ. ఫండ్ అప్లికేషన్ సమయంలో మీ కడుపు యొక్క పైభాగం ఫండస్ అని పిలుస్తారు. మీ అన్నవాహిక దిగువన ఉన్న కండర కవాటమైన దిగువ అన్నవాహిక స్పింక్టర్ చుట్టూ మడత పడుతుంది మరియు కుట్టబడుతుందన్నమాట. వంటి శస్త్రచికిత్సా విధానాలు సిఫార్సు చేయబడతాయి అన్నమాట. అంటే ఇలాంటివి ఉంటాయన్నమాట. ఖచ్చితంగా చూసుకోవాలి మనం ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక ప్రబలమైన పరిస్థితి అన్నమాట. మరి దాని కారణాలను అర్థం చేసుకోవడం, దాని లక్షణాలను గుర్తించడం మరియు తగిన చికిత్సా వ్యూహాలను మనం అనుసరించడం ద్వారా వ్యక్తులు జీఈఆర్డిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు మరియు వారి జీవన నాణ్యతను మెరుగుపరచుకోవచ్చు. చూసారు కదా, ఇలాంటి మరెన్నో మన యూస్ఫుల్ కంటెంట్ని మన ఛానల్లో తెలుసుకోవచ్చు. సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ని నొక్కితే నోటిఫికేషన్ రూపంలో మీకు మా వీడియోస్ అనేది ఎప్పుడు తోడ్పడతాయి.